నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. క్యాన్సర్ బాధితుడికి అండగా నిలిచిన మంత్రి కందుల దుర్గేష్. నెడతవోలు మండలం మునిపల్లె గ్రామానికి చెందిన 37 ఏళ్ల మానుపాటి పెద్ద పోసియ్య బోన్ క్యాన్సర్ బారిన పడి చికిత్సకు రూపాయి లేక దిక్కుతోచని స్థితిలో తన భార్యతో కలిసి గురువారం నిడదవోలులోని క్యాంప్ కార్యాలయానికి వచ్చి మంత్రి కందుల దుర్గేష్ను కలిసి తమ సమస్య విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా కన్నీరు మున్నీరవుతూ ఎలాగైనా నా ప్రాణాలు కాపాడండి సార్ అని వేడుకుంటున్న ఆ యువకుడి ఆవేదన, ఆయన భార్య కళ్లల్లోని బాధ మంత్రి దుర్గేష్ మనస్సును కలిచివేసింది. వెంటనే స్పందించిన మంత్రి దుర్గేష్ క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతున్న ఆ కుటుంబానికి ధైర్యం చెబుతూ, బాధపడకండి, ఈ కష్టంలో మీరు ఒంటరి కాదు, మేమున్నాం, మీకు పూర్తి ఉచితంగా వైద్యం చేయించి పరిపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఇంటికి పంపే బాధ్యత మాది అంటూ కొండంత భరోసానిచ్చారు. వెంటనే హైదరాబాద్లోని ప్రముఖ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడి మెరుగైన ఉచిత వైద్యం అందించాల్సిందిగా కోరారు. తక్షణమే అధికారిక రెఫరెన్స్ లెటర్ సిద్ధం చేయాలని తన అడిషనల్ పిఎస్ రమణను ఆదేశించారు. అంతేకాకుండా వైద్యం కోసం హైదరాబాద్ వెళ్లేందుకు కూడా ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఆ కుటుంబ పరిస్థితిని గమనించి ఆ కుటుంబానికి దారి ఖర్చుల నిమిత్తం తనే సొంతంగా కొంత నగదు సాయం అందించి మంత్రి దుర్గేష్ మానవత్వం చాటుకున్నారు. మంత్రి కందుల దుర్గేష్ చూపిన మానవత్వానికి, అందించిన కొండంత భరోసాకు పెద్దపోసియ కుటుంబ సభ్యులు చేతులు జోడించి కృతజ్ఞతలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు. మంచి హాస్పిటల్ వస్తారు. సర్వతారకంలో అమ్మా మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది. మీకు డబ్బులు కూడా మేము చెప్తే అసలు డబ్బులు తీసుకొని పెట్టిస్తాం. మీకు ఛార్జీలు కట్టుకోవడం సర్వతారకంలో అమ్మా మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది. మీకు డబ్బులు కూడా మేము చెప్తే అసలు డబ్బులు తీసుకొని పెట్టిస్తాం. మీకు ఛార్జీలు కట్టుకోవడం అక్కడికి వెళ్ళి లెటర్ కూడా లెటర్ ఇస్తారు. పట్టుకెళ్ళి అక్కడికి వెళ్ళి కలవండి, డబ్బులు పెట్టుకుని వెళ్ళండి, ఛార్జీలు పెట్టుకుని మీకు ఆ లెటర్ ఇస్తాం. అక్కడ చేస్తారు, ఫ్రీగా చేస్తారు, ఇబ్బంది ఉండదు. మంచి హాస్పిటల్ వస్తారు.